ఇంకా అలా ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఇంకా స్కూల్ డ్యూటీకి వెళ్ళాలి. మా అమ్మ ఇచ్చింది కదా, అది తీసుకొని వెళ్దామనేసి వచ్చాను అనమాట. వెళ్ళిపోతాను సిద్ధం, మా అమ్మ వచ్చేస్తుంది. మాషల్లా తబరకల్లా. ఇదే అనమాట మా అమ్మ చేసిన సేమయ్య. చూడండి సూపర్గా చేసింది. మా ఫ్రెండే మొత్తం సేమియా మొత్తం అందరికి డివైడ్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్ వచ్చేసి ఈరోజు చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చాడు. అయిపోయింది మొత్తం అందరికి పనిచేసిన సేమియా మొత్తం ఖాళీ అయిపోయింది. లాస్ట్ గిన్నె ఏమన్నా మంది ఈ ప్లేట్. मेरा भी बनाया ना ये स्वीट कैसा है? माशाल्लाह माशाल्लाह मियां मियां अल्लाह मियां मियां మా చుమ్మా స్వీట్ బాగుంది అంటున్నారు. స్వీట్ कैसे है? मेरा भी बनाया very good welcome. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ హుసేన్ వ్లాగ్స్ అండ్ డే 5 రంజాన్ కూడా స్వాగతం. ఈరోజు వచ్చేసి ఇంకా పొద్దున్న నమాజ్కి వెళ్దాం అనేసి ఇప్పుడే బయటకి తెచ్చిన మా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంట్లో ఉంటారు కదా మా ఫ్రెండ్స్, చెప్పినా కదా వాళ్ళు వస్తే వాళ్ళతో వెళ్దాం అనేసి వెయిటింగ్. వాళ్ళు రాగానే మసీద్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈరోజు వచ్చేసి సక్సెస్ఫుల్గా డే 5కి తెచ్చేసినాం. అంతలకి 4 రోజులు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి డే 5 అనమాట. అల్హమ్దులిల్లా డే 5 కూడా స్టార్ట్ అయిపోయింది. చలో మసీద్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే వచ్చేసి 6 వీళ్ళు కూడా ఇద్దరు కూడా వెళ్ళిపోతున్నాం మసీద్ దగ్గరికి అయితే. క్యా భయ్యా కేసా ఏ బా ఈ కోవిడ్ వాళ్ళు ఎత్తినట్టున్నారే సరుకు సామాన్యడా. నైట్ మొత్తం ఇక్కడ కూర్చొని టీ తాగేసి గవ్వ చాయలు పోయి నమాజ్ చేసుకొని ఇంకా పడుకుంటారు. వీళ్ళంతే ఎలా అంటే వీళ్ళు పొద్దున నమాజ్ చేయరనమాట. నైట్ వీళ్ళు పడుకునేటప్పుడే నమాజ్ చేసుకొని ఇంకా పడుకుంటారు అంతే. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇలా కంటిన్యూ అనమాట. ఇంకా డైరెక్ట్ ఇంకా మధ్యాహ్నం నమాజ్కి వెళ్ళిపోతారు. సేమ్ అలా ఉంటుంది వీళ్ళతో. అది చూడండి మొత్తం అంతా సెటప్ అంతా గవ్వ చాయ్ సెటప్ అంతా అయిపోయింది. ఇప్పుడే మాది నమాజ్ కూడా అయిపోయింది. ప్రజెంట్ అయితే మా ఫ్రెండ్ వస్తున్నాడు, మన కోసం కొద్దిగా సేపు వెయిటింగ్ చేస్తున్నాం ఇక్కడ. వచ్చిన మాటలని ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ చేసుకుని రూమ్కి వెళ్తున్నాం. ఇంకా రూమ్కి వెళ్ళి జస్ట్ ఇంకా 3 గంటల టైం ఉంది అనమాట. కొద్దిసేపు పడుకోవాలి, పడుకుంటే ఇంకా అయిపోతుంది. మ్యాక్సిమం ఏం పని ఉండదు. మళ్ళీ ఇంకా స్కూల్ డ్యూటీకి వెళ్ళాలి. మా ఫ్రెండ్స్ అయితే పడుకునే ఛాన్స్ ఉండదు అనమాట ఇద్దరికి. పాపం వీళ్ళిద్దరు పైన పక్షులకు ఫుడ్ వేనికి వెళ్తారు. చలో తర్వాత ఇంకా స్కూల్ డ్యూటీకి వెళ్ళేసి కలుద్దాం. ఓకేనా? ఇంకా అలా మళ్ళీ స్కూల్ డ్యూటీకి వెళ్దాం అనేసి ఇప్పుడే కార్ దగ్గరికి వెళ్తున్నాను అనుకోండి. ఈడే స్కూల్ దగ్గరే ఇప్పుడు వచ్చి కారులో స్టార్ట్ చేసిన. మంచిగా ఒక 2 గంటలు నిద్రైనా అనమాట. నిద్రపోయి లెయ్యాలనిపిస్తే ఎటెట్ అనిపిస్తుంది. ఈ 2 గంటలు నిద్ర. ఇప్పుడు నైటు 1కి ఏమో పడుకున్నా, మళ్ళీ 1 కాదు 1:40కి 1:30కి ఎప్పుడో నిద్రపోయినా, మళ్ళీ 4కి లేచేసిన. అంటే జస్ట్ ఒక 2.5 గంట 2 గంటలు నిద్ర. మళ్ళీ నమాజ్కి పోయించిన దగ్గర 6 పైనేమో నిద్ర వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 8:30కి లేచినాయి. మళ్ళీ ఒక 2 గంటలు. ఈ 2 గంటలు నిద్ర అవుతుంటే తలనొస్తుంది వస్తుంది. ఇప్పుడు మా స్కూల్ నుంచి రాగానే పడుకుంటే కొద్దిసేపు మంచిగా బ్యాలెన్స్ స్లీప్. కొద్దిసేపు బండి తీసుకుని ఇంటి ముందర పెడితే కోడి పిల్లలు వచ్చేస్తారు. కోడి పిల్లలు తీసుకుని వెళ్ళి స్కూల్ దగ్గర అయితే డ్రాప్ చేద్దాం. ఓకే ఇప్పుడే స్కూల్ దగ్గర ఉన్న డ్రాప్ చేసిన. ఈరోజు అయితే నా స్కూల్ దగ్గరికి నాతో పాటు మా మేడం వచ్చింది అనమాట. మా మేడం పని మంచి ఇద్దరు వచ్చారు. మా మేడం దించేసిన. మా పని నుంచి ఒక్కడే వస్తుందేమో. మా మేడం వస్తుందా రాదంతా చూడాలి. మా పని నుంచి వచ్చింది. మా మేడం ఏదో పిల్లవాళ్ళతో మాట్లాడానికి వెళ్ళిందంట. చేసిన ఇప్పుడే పిల్లవాళ్ళని మేడం చేసుకుని ఈసారి పిల్లవాళ్ళంట. మేడం వచ్చింది అనమాట మనతో. టైం చూసుకుంటే 9:50 ఏదో పిల్లవాళ్ళతో స్కూల్లో ఏదో మాట్లాడాలని మేడం వెళ్ళొచ్చినది. ప్రజెంట్ అయితే మనం ఆడ బయట కూర్చున్నాం అనమాట. మా అమ్మ వచ్చేసి జమ్యాకి వెళ్దాం బా సేమియా అనుకుని వద్దాం, ఈరోజు మసీద్కి నేను సేమియా ఇస్తా అంటుంది. సరేలే అని చెప్పిన. చలో ఓకేనా. మా అమ్మ ఈరోజు సేమియా వేస్తుందంట మసీద్కి, మనకు ఇఫ్తార్కి. ఇండియాలో సేమియా సదింపులు ఇస్తారు కదా, సేమ్ అలా అనమాట. పోతున్నాం నేను మా అమ్మ. వాళ్ళ మేడం ఇచ్చిందండి 5 దినార్లు. మా అమ్మ ఉండి ఇట్లా సేమియా వేస్తాను డబ్బులతో చేస్తారని చెప్తే వాళ్ళ మేడం ఉండి వద్దులే నేను ఇస్తాలే నువ్వు చేయని చెప్పి వాళ్ళ మేడం ఇచ్చిందంట 5 దినార్లు. ఇప్పుడు పోయి సేమియా అవన్నీ కొనుక్కుంటాం. ఓకేనా, కొనుక్కొని ఈవినింగ్ మసీద్కి అయితే తీసుకొని వెళ్దాం మనం కూడా. సేమియా ఇదేనా పెద్ద ఇదేంది, ఇది ఎట్లుంది సేమియా ల్యాండ్ ఎక్కువ. అయ్యే సేమియా వచ్చినా ఇదేలే సేమియా తీసేసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా అలా మధ్యాహ్నం మసీద్కి వెళ్తున్నాం మా ఫ్రెండ్స్ నేను అందరం కలిసి. ఇప్పుడు అజా ఇచ్చినారు. ఏంది పొద్దు నుంచి పడుకుందాం ట్రై చేస్తున్నా కానీ నిద్ర వస్తలేదు అనమాట. డ్యూటీ ఏమో లేదు కానీ మా మేడం ఇంట్లో ఒక చిన్న పని అయిపోయింది. ఆ పని అయితే చేసేసినాయి. అది మైక్రోవేవ్ ఇది క్లీన్ చేయమని చెప్పి చేసినాయి అనమాట. ఇంకంతే, ఒక్క పని కూడా పల్లె. పడుకుందాం ట్రై చేస్తున్నా నిద్ర వస్తలేదు, తలనొస్తుంది, నిద్ర తక్కువైందన్న. అయితే మళ్ళీ మసీద్ దగ్గరికి వెళ్తున్నాం. చలో మసీద్కి వెళ్ళి నమాజ్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే ఇంకా అలా ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం.
మా ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నా. ఇప్పుడు వచ్చేసి ఇంకా స్కూల్ డ్యూటీకి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ అదే డ్యూటీ మనకి. మా అమ్మ కూడా ఆల్రెడీ సెమియాలు అయితే చేసేసిందంట మస్జిద్. ఇంకా మళ్ళీ స్కూల్ డ్యూటీకి వెళ్దామనేసి బండి స్టార్ట్ చేసుకొని పెట్టుకున్నా. పని మనిషి రాగానే వెయిటింగ్. పని మనిషి ఎగ్జాక్ట్గా 1 పైన వస్తుంది, 1 నుంచి 1 లోపల వస్తుంది. టైం 12:58. బండి అంత లోపల హీట్ అవుతుందని చెప్పి ఎండలో ఉంది, భలే కాలుతుంది బండి. ఈరోజు కార్ వాష్ చేయాలి మ్యాక్సిమం నైట్. రోజు అయిపోయిన తర్వాత కార్ వాష్ చేస్తాం వచ్చి. చలో స్కూల్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. అల్హమ్దులిల్లాహ్. పిల్లకాయలు వచ్చేసి జేమే పిలుచుకొని వచ్చినాయి. డబ్బులు లేకపోయినా ఇంటికాడ మరి కార్ ఆపి మరి మళ్ళీ తీసుకున్నారు మా మేడం కాడ డబ్బులు. మళ్ళీ అట్నే మరి కార్ ఆడ ఇంటికాడ ఆపి ఒక దించేసి మళ్ళీ వచ్చేసినాయి. ఇప్పుడే పిల్లకాయలు దించేసి అనమాట, లోపలికి వెళ్ళిపోయారు. మొబైల్లో ఛార్జింగ్ లేదు, మొబైల్లో ఛార్జింగ్ పెట్టి మస్జిద్కి వెళ్ళిపోతా. వెళ్ళేసి వచ్చేసరికి మస్జిద్ మొబైల్ అయినా ఫుల్ అయిపోతుంది. ఈరోజు అలా ఫుడ్ తీసుకొని వెళ్తున్నాం ముగ్గురం. అడిగి చూద్దాం ఈరోజు అన్న మనకు దొరుకుతుంది టైంకి. ఈరోజు చూడండి మొత్తం ఎంతమంది వచ్చారో, మొత్తం లైన్ నిలబడిపోయారు, లైన్ పెట్టేశారు మొత్తం ఆ నుంచి ఇటు వరకు. చాలామంది వచ్చినారు ఈరోజు. నేను ఎదుగురు జస్ట్ వెనకాల ఉన్నా. నాకు ఇస్తే తీసుకుంటా లేదు, ఎందుకంటే మనకేం అవసరం లేదు, మన ఇంట్లో ఇస్తారు కాబట్టి పెద్దగా ఏం వెయిట్ చేయను. చూద్దాం. మా ఫ్రెండ్స్కి ఇవ్వరు అనమాట వీళ్ళిద్దరికి, అందుకనే బాబు ఇద్దరు ఉన్నారు. నేను వాళ్ళ కోసమే వస్తున్నాను మెయిన్గా. వాళ్ళ ఇంట్లో నైట్ టైం ఇవ్వరు అనమాట, మార్నింగ్ షేర్. సో అలా తీసేసుకొని కలుద్దాం. ఓకే, కేవలం మీకు చూపిద్దామని. సేమ్ ఇలా ఇస్తూ ఉంటారు అనమాట కోవిడ్లో. ప్రతి ఒక్క కోవిడ్ వాళ్ళు ఇలా, చాలామంది కోవిడ్ వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు కాదు కానీ కొందరు ఇలా ఇస్తూ ఉంటారు. ఇలా లైన్లో వెళ్ళి తీసుకోవచ్చు మనం కూడా, తప్పేం లేదు. ఫస్ట్ టైం వెళ్తున్నాయి ఇట్లా లైన్లోనే. ఇదే మొన్న తీసుకున్నప్పుడైతే డైట్ తీసుకుని వచ్చి ఎగ్జాక్ట్గా మా దగ్గరికి అయిపోయింది అబ్బా. మళ్ళీ మా ముగ్గురి దగ్గరికి అయిపోయింది చూడండి ఎగ్జాక్ట్గా. అయిపోయింది స్టేషన్ అబ్బా. శుక్రాన్ బాబా, అయిపోయింది కంప్లీట్. ఫైనల్లీ తీసేసుకున్నాం. వెళ్తున్నాం రూమ్ దగ్గరికి. నా బాక్స్ కూడా ఇలాగే ఇచ్చిన, ఎందుకంటే తర్వాత మళ్ళీ రూమ్లోకి వెళ్ళి మళ్ళీ వెళ్ళేప్పుడు తీసుకుంటాను నా రూమ్లోకి పోయేటప్పుడు. ఎందుకంటే మళ్ళీ మా కుళ్ళని చూసాను మళ్ళీ తలకానికి. కానీ నేను మీ అందరికి చూపించాలి నైట్ తినాలి అనేసి నేను అదే పని. యాక్చువల్గా నేను తినాలని నైట్ 12 గంటల అప్పుడు, ఎందుకంటే మా కూడా వెళ్ళి తినలేము సరిగా. సో అలా ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మంచిగా స్నానం చేసి ఇచ్చిన. ఇంకా మా అమ్మ ఇచ్చింది కదా, అది తీసుకొని వెళ్దామనేసి వచ్చాను అనమాట. వెళ్ళి కూడా చూద్దాం, మా అమ్మ వచ్చేస్తుంది. వస్తుంది మా అమ్మ తీసుకొని అదే సంగతిలో. మాషల్లా తబరకల్లా. ఇదే అనమాట మా అమ్మ చేసిన సేమయ్య. చూడండి సూపర్గా చేసింది, బాగుంది మా. ప్రజెంట్ అయితే తీసుకొని వెళ్ళి మంచి దగ్గర అందరికి పనిచేద్దాం. ఓకే, బాగుంది మన డిజైనే. దాంట్లో పెట్టుకునేది మేలు. తీసుకొని వెళ్తున్నా మొత్తం ఇదంతా తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆడందరూ డివైడ్ చేయాలి. బాగా చేసి ఉంటుంది మా అమ్మ మధ్య లోపలికి. ఈరోజు సేమయ్య వేసింది మా అమ్మ. చలో పట్టుకునే బరువు ఎక్కువ ఉంది, అది గాజు తెచ్చింది. ఓకేనా, అడిగి వెళ్ళి చేస్తాం. ఓకే, మా ఫ్రెండే మొత్తం సేమియా మొత్తం అందరు డివైడ్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్ వచ్చేసి ఈరోజు చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చాడు మొత్తం అందరికి. మొత్తం మా ఫ్రెండ్ కాడే జియావుద్దీన్ అందరికి డివైడ్ చేస్తున్నాడు. అవు జియావుద్దీన్ భాయ్ कैसे है सेमिया, रिव्यू दे दो अरे दे ऐसे करना यार. మొత్తం చాలా ఉంది ఇది. తలందరికి తల కొంచెం వేస్తున్నాను మొత్తం రష్ ఒక పక్కన ఫుడ్ డివైడ్ చేస్తున్నారు, ఒక పక్కన ఇది డివైడ్ చేస్తున్నాం. మొత్తం అందరికి అయిపోయింది, మొత్తం అందరికి పనిచేసినాయి. సేమియా మొత్తం ఖాళీ అయిపోయింది. లాస్ట్ గిన్నె ఏమన్నా మంది ఈ ప్లేట్ మంది కూడా తీసుకొని పెట్టుకున్నాం. ఇంకా ఎవరైనా వస్తే కనుక మంది కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం అంతే. మొత్తం అందరికి ఖచ్చితంగా సరిపోయింది. అందరం డివైడ్ అయితే చేసుకున్నాం ఫుడ్. ఇంకా ఫైనల్గా అది అయితే రెడీ చేయడమే. అది ఇచ్చేసినారు, మనం ఒక వాటర్ లేపేసినాం. మొత్తం నీట్గా కూడా కడిగేసినా. మాది కడిగేసి గుజుగుని చేసేసుకున్నా. ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు లోపలికి. ఇంకా అలా ఇప్పుడే నా మాజుగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. నాది నేను తీసుకొని వెళ్తున్నా. ఇది వచ్చేసి సహను వాళ్ళ సేనియాలు వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఇలా వచ్చేసి దీంట్లోనే సహన్ అని పిలుస్తారు అన్నమాట. ఇట్లా గుంతగా ఉండే దాంట్లోని అట్లా పెద్దగా ఉండేదాన్ని సేనియా అని పిలుస్తారు. అల్హమ్దులిల్లా ఈరోజు డే 5 రంజాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. और भाई मेरा भी बनाया ना ये स्वीट कैसा है? माशाल्लाह माशाल्लाह मियां मियां अल्लाह मियां माँ चुम्मा स्वीट बहुत अंटुनार. और भाई स्वीट कैसे है?
మీరు మీ పని వెరీ వెరీ గుడ్ వెల్కమ్ థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ డే 5 రంజాన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరైతే మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలానే సేఫ్గా డ్రైవ్ చేయండి. రేపు డే 6 వీడియోతో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.